ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు సీఎం వస్తే బాగుంటుందంట? మనకు జగన్ వస్తే బాగుంటదండి. చంద్రబాబు మనకి ఏం చేయలేదు. లాస్ట్ కి నాకు రేషన్ కార్డు కూడా రాలా, ఆధార్ కార్డు కూడా రాలా. ఆధార్ కార్డు ఏంటదే ఆరోగ్యశ్రీ రాలా. మనకు జగన్ వస్తే మా పిల్లకాయలకు ఉద్యోగాలు వచ్చినాయి, కూతురికి వచ్చింది, కొడుకు వచ్చింది, మనకు రేషన్ కార్డు వచ్చినాయి, హెల్త్ కార్డు వచ్చింది, మా పెద్దోళ్ళకి పింఛన్లు వస్తున్నాయి. మనకు ఆ చంద్రబాబు ఏమి చేయలే. లాస్ట్కి రేషన్ కార్డుకి అడిగినోడికి లేదు. నేను మనకు తెలిసిన వాళ్ళ పొలిటికల్ వాళ్ళకి కూడా అడిగి నేను విసిగిపోయినా. తోకల వాళ్ళ వెనక తిప్పుకున్నారు కానీ నాకు స్వార్థపరులు. మరి జగన్ పరిపాలన బాగుంది. సంక్షేమ పథకాలు ఒక్కటే ఇస్తే సరిపోద్దా అంటున్నారు టీడీపీ వాళ్ళు. వాళ్ళు చెప్తారండి, 2 సార్లు గెలిచి చంద్రబాబు ఏం చేశారు చెప్పండి? ఉద్యోగాలు ఎవరికైనా ఇచ్చారా? ఎవరికి ఇలా. మా పిల్లకాయలు చదువును మూల కూర్చోన్నారు. ఏందో చదివిన వాళ్ళకి ఏమైనా ఇస్తానన్నాడు, అది కూడా ఇలా మాకు. అది ఈ ప్రభుత్వంలో మనకు బాగుంది, హాయిగా ఉంది, ప్రతి ఒక్కటి జరుగుతుంది. ఆయన ఏమన్నా రంజాన్ పండుగ వస్తే రంజాన్ పండుగ ఇచ్చేస్తాడు సేమాలతో తెల్లారొద్దా చెప్పండి? సేమాలు ఒకటి ఇస్తా ఉన్నాడు, ఈయన ఇలా ఆయన ఇచ్చాడు అంతే. నేను వస్తేనే అభివృద్ధి జరిగిద్ది అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఇన్ని సంవత్సరాలు కాదు, ఇప్పుడు ఎట్ట వస్తుంది చెప్పండి? అప్పుడు ఏంది, ఇప్పుడు వస్తుంది. 2 సార్లు వేసాము, 2 సార్లు ఏమైనా వచ్చిందా? ఏం రాలా. మళ్ళీ 2024లో జగనే, పక్కా జగనే. ఈ 58 నెలల పరిపాలన జగన్ గారిది ఎలా ఉంది? బాగుంది, సూపర్ గా ఉంది. గిట్టనోళ్ళు చెప్పాల్సింది తప్ప గాని, అతని చెంచాగాళ్ళు గాని వాస్తవంగా ఇంటి కాడికి పింఛన్ వస్తుంది. ఆయన ఇచ్చాడు పింఛను, ఈయన పెంచితే ఆయన పెంచాడు. జగన్ పెంచితే ఈయన పెంచాడు కానీ అతని మటుకు పంచలా. నమస్తే, మీ పేరేంటి? రామకృష్ణ. ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? ఎవరు కరెక్ట్ గా చేస్తారో వాళ్ళు రావాలి అని కోరుకుంటున్నాం. అదే ఇప్పుడు ఈ ప్రభుత్వం కరెక్ట్ గా చేస్తుందంటారా? ఆల్మోస్ట్ ఆల్ బాగానే చేస్తున్నారు. బాగానే చేస్తుంది. జనాలకి న్యాయం చేశారు. కుల వృత్తి వాళ్ళకి వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు మాట ఇచ్చినట్టు అన్ని బాగానే చేశారు. చేస్తారని నమ్ముతున్నాం. మళ్ళీ కూడా చేసి వాళ్ళు వస్తే మంచి జరగద్దని కోరుకుంటున్నాం. అంటే ఈసారి మరి పవన్ కళ్యాణ్ టీడీపీ పొత్తు మీద వస్తున్నారు, మరి ఏమైనా సక్సెస్ అవుతుందంటారా? సక్సెస్ అవ్వద్ది అంటే ప్రజలు నిర్ణయిస్తారు, మన చేతుల్లో ఏమీ లేదు. వాళ్ళు కష్టపడింది, వాళ్ళు అనుభవించింది వాళ్ళకి తెలుసు. ఏం చేశారో ఏం జరుగుతుందో కళ్ళు ఉన్నాయి చూడడానికి, వాళ్ళకి అన్నీ తెలుసు. మనం వాళ్ళని బట్టి మనం రేపు రిజల్ట్ అనేది చూడాలి. ఒకరని మనం చెప్పలేం. ఈరోజు నారాయణ రావచ్చు, పవన్ కళ్యాణ్ రావచ్చు, రేపు ఎవరు అఖిల్ అహ్మద్ నిలబడవచ్చు. కానీ ఇది ఓటు నిర్ణయించేది ఒక జనాల చేతిలో ఈ రాజకీయం ఎవరి చేతిలో లేదు. వాళ్ళ రేపు నిర్ణయం ఏందో రేపు రిజల్ట్ చూడండి అంతే. ఈ 57 నెలల్లో ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం? ఆల్మోస్ట్ ఏంటంటే కరోనా వచ్చినా కూడా ఎన్నో కష్టాలు ప్రభుత్వం పడినా కూడా అతను చేయాల్సిన న్యాయం అతను చేశాడు. జనాలకు ఏదో మాట ఇచ్చాడు, ఆ మాట ప్రకారం అతను నిలబెట్టుకున్నాడు. ఆల్మోస్ట్ జనాల్లో 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరనేది నిర్ణయించేది జనాలు అంతే, ఎవరి చేతుల్లో ఏమీ లేదు అంతే. ఈసారి ఏదొస్తారంటారు? ఒకరని చెప్పలేము, జనాలు నిర్ణయిస్తారు. ఓకే, ఇది జనాల చేతిలో ఓటు హక్కు ఉంది. వాళ్ళు కరెక్ట్ గా అందరూ ఓటు వేయాలని కోరుకోవాలి అంటే ఎవరో ఒక ఓటు వేస్ట్ చేసుకోకుండా వాళ్ళ ఓటుని వాళ్ళు వినియోగించుకుంటే రేపు రాబోయే రాజకీయం కరెక్ట్ గా ఉంటది అంతే. మనం వాళ్ళు వీళ్ళని చెప్పలేము. ఈసారి మాకు ఛాన్స్ అంటే మేము వాళ్ళకన్నా బాగా చేస్తా ఉంటారు కదా టీడీపీ వాళ్ళు. ఇప్పుడు అన్నారు కదా, మీరు వింటున్నారు కదా, నేను వింటున్నా. నాకు తెలుసు రేపు అక్కడికి వెళ్ళేటప్పుడు పాలేట్ బస్కి వెళ్ళినప్పుడు దాని మీద వేస్తా నాకే తెలియదు. అంటే లాస్ట్ దాకా ఎవరికి చెప్పలేము ఛాన్సెస్. ఓకే, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటారు? సేవలు బాగా చేసాడు, రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నాడు, సంక్షేమ పథకాలు బాగా చేస్తున్నాడు. అలా రావాలంటే జగన్మోహన్ రెడ్డి, అభివృద్ధి రావాలంటే రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి కావాలి. అంటే అభివృద్ధి ఏం జరగట్లేదు, సంక్షేమ పథకాలు ఇస్తారంటున్నారు కదా. లబ్ధిదారులు పొందుతారు, అర్హత లేని వాళ్ళు పొందనప్పుడు ఇవన్నీ మామూలు. అరుగుడు అనుకో వాళ్ళకి పొందుతారు, వస్తూనే ఉన్నాయి.
అరుగులు లేనప్పుడు పొందినప్పుడు వాడు ఏదో ఒకటి మాట్లాడతారు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. మనకు రాష్ట్రానికి అభివృద్ధి లేదన్న వాళ్ళు ఎవరండి? ఈరోజు కావాల్సిన మెడికల్ కాలేజీలు కడుతున్నాడు, రోడ్లు వేసాడు, పేదలకు కావాల్సిన సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నాడు. ఇంకేం కావాలండి? ఏం కావాలి ఇంకా చెప్పండి? ఆయన చేయాల్సిన వరకు ఆయన చేస్తున్నాడు. ఇష్టం లేనప్పుడు ఎవరైనా ఏదైనా మాట్లాడతారు, మనం దానికి ఎవరైనా నో అబ్జెక్షన్. మీ ఇంట్లో పథకాలు అందుతున్నాయా? మాకు పథకాలు అందుతున్నాయి. అడి స్థలం ఇచ్చాడు, ఇళ్ళ స్థలం వచ్చిందా? ఇళ్ల స్థలం ఇచ్చాడు, మహానుభావుడు. ఇబ్బంది ఏం లేదు. మీ ఇంట్లో అమ్మఒడి కానీ పిల్లలు అంతా పెద్దోళ్ళు, డోక్రా మహిళలు కానీ ఏం లేదు. అరుగులు అయితే ఇస్తారు, అందరూ రాలేదు ఇంకా. నెక్స్ట్ ఇయర్కి ఏమో రావచ్చు. 44 ఏళ్ళు మా మిస్సెస్, 45 ఏళ్ళు 15,000. ఈ 57 నెలల్లో ప్రభుత్వం ఎలా ఉంది అసలు? జగన్ ప్రభుత్వం ఈ 57 నెలల్లో బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. అరుగులేని వాళ్ళకి అందరికీ పడతాం, ఇబ్బంది లేదు. Please subscribe Dot News.